హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొంచెం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అనమాట. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 తారీఖున పథకాన్ని ప్రారంభించారు. 27 తారీఖున సువారం కావడం వల్ల 577 మండలాల్లో ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగిందనమాట. విడతల వారిగా 1 ఎకరం 2 ఎకరాలు ఇలా మొత్తం 3.5 ఎకరాలు 4 ఎకరాల లోపు రైతులకు అయితే జమ చేశారు. నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విస్తరణ రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగిందనమాట. గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించి 2025-26 ఖరీఫ్ ఏదైతే రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలిపారు. జూన్ 5, 2025 నాటికి భూభారతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఇక రైతు భరోసా అప్లికేషన్ ఫారము, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్ సంబంధిత ఏఈఓలకు మీ మనలో ఉన్నటువంటి ఏఈఓలకు ఈ నెల 20 వరకు అందించాలన్నారు. ఇది వరకే రైతు భరోసా పొందుతున్న వారు దరఖాస్తు అనేది మళ్ళీ చేయనవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం భూభారతి పోర్టల్లో నమోదు, భూ విస్తీర్ణం, అదేవిధంగా ఎంత భూమి ఉంది, ఎంత భూమి లేదు, ఇక రైతుల వివరాల ఆధారంగానే రైతు భరోసా అందజేసేందుకు నిర్ణయించిందనమాట. రైతు భరోసా పథకం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఏడాదికి 12,000 రూపాయలు అయితే చెల్లించనుంది. ఆర్బీఐ డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్లాట్ఫామ్ కుబేర్ను ఉపయోగించి రైతు భరోసా సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. పట్టాదారు వివరాలు కావచ్చు, బ్యాంకు వివరాలలో లోపాలు ఉంటే అవసరమైనటువంటి వాటిని సరిదిద్ది అధికారులు పూర్తిగా ధృవీకరించిన తర్వాతనే ప్రభుత్వానికి పంపించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అటు భూరికాల్లో గతంలో ఏదైనా పలు లోపాలు ప్రభుత్వం సరిదిద్దు కోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మాను రూపొందించి అందులో డేటాను కూడా నమోదు చేయాలని అధికారులకు ఆదేశించారు. అయితే దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఖరీఫ్ సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగిందనమాట. సో బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక తెలంగాణలో రైతులకు సంబంధించి అసలు వాస్తవానికి జూన్ నెల రావడం వల్ల వానాకాలం ఖరీఫ్ సీజన్ అయితే ప్రారంభం కావడం జరిగింది. రబీ సీజన్ ఏదైతే యాసంగి డబ్బులు కూడా రాలేదన్నమాట చాలా మందికి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. తెలంగాణలో రైతులకు శుభవార్త. రైతు భరోసా పథకం కింద 10 ఎకరాల వరకున్న రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం ఒకేసారి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రైతులు నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసారి ఖరీఫ్ సీజన్కు సంబంధించి వరి నాట్లు అనేది పడకముందే నిధులు రైతుల ఖాతాల్లో వేగంగా జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద ఎకరానికి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 2 విడతల్లో సీజన్కు 6,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గతంలో 4 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే నిధులు జమ అవుతుండగా ఇప్పుడు 10 ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ ఒకేసారి ఈ సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో రైతు భరోసా నిధుల విడుదల విషయంలో జాప్యం, 4 ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే సాయం అందడం వల్ల వంటి అంశాలు రైతులను నుంచి విమర్శలు వచ్చాయన్నమాట. ఈసారి ఈ సమస్యలు అధిగమించేందుకు ప్రభుత్వం నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రక్రియ వేగవంతం చేసిందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 1.49 కోట్ల ఎకరాల్లో సాగుకు సంబంధించి భూమి 8,900 కోట్ల నిధులు విడుదల చేయడానికి ఆర్థిక శాఖ నిధులు అయితే విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట పెట్టుబడి సొమ్ము అనేది నిధులు అనేది జమ చేయడం జరుగుతుందని. అయితే ఇటీవల తెలంగాణలో ప్రభుత్వం 152 లక్షల ఎకరాల్లో సాగు చేస్తే అందులో వచ్చేసి కేవలం 83 లక్షల రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా సొమ్ము అనేది గత రైతు బంధు లెక్కన చూసుకున్నట్లయితే దాదాపు 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రం నిధులు జమ చేయడం జరిగింది. అది కూడా 5,100 కోట్లు. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం 9,600 కోట్ల రూపాయలు అనేది కేటాయింపులు చేయడం జరిగిందనమాట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం వల్ల నిధుల లభ్యత బట్టి ప్రభుత్వం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా ఎకరాల వారీగా పెంచుకుంటూ నిధులు అనేది జమ చేస్తూ వస్తుందన్నమాట. అయితే తెలంగాణలో ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ అయితే రావడం జరిగిందనమాట. ప్రతి 2 నుంచి 3 రోజులకు ఒకసారి ఎవరికైతే నిధులు అనేది జమ కాలేదో 100 నుంచి 200 కోట్ల రూపాయలు రైతు భరోసా సొమ్ము అనేది జమ అవుతున్నాయి అనమాట. మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైతే ఇండ్లు అనేది నిర్మించుకోవడానికి పట్టాలు వచ్చాయో వారికి తప్పనిసరిగా ప్రభుత్వం ఎన్ని రకాలంటే 8 ఇసుక ట్రాక్టర్లు
అంటే ఉచితంగా అందించబోతున్నారన్నమాట. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులు కలెక్టర్లకు ఆదేశాలు, ఇక లబ్ధిదారులకు టోకెన్లు అందించాలని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లతో పాటు ఇక ఆయా నియోజకవర్గాలు మరోసారి పెంపు విషయంలో 1000 ఇండ్లు కూడా కేటాయించాలని, ఇందుకు సంబంధించి సిమెంటు, అదేవిధంగా ఐరన్, ఇతరత్ర ఏదైతే ఉన్నాయో ఖర్చులు వాటిని తక్కువ ఖర్చు అయ్యే విధంగా అందరూ కూడా ఇండ్లు అనేది పూర్తిగా సంతృప్తి అంటే నిర్మించుకునే విధంగా ప్రతి సోమవారం కూడా తల తాకట్టు పెట్టైన రైతులకు సంబంధించి ఏదైతే నిధులు ఇప్పుడు 2025 ఆర్థిక సంస్థలలో డబ్బులు జమ చేశావో అదే విధానం సోమవారం అయితే తప్పనిసరిగా నిధులు అనేది జమ చేస్తూ వస్తున్నారన్నమాట. ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మనకు రెండో విడత సంబంధించి దాదాపు 2 లక్షల మందికి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి పట్టాలు అయితే అందించడం జరిగింది. కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అప్లికేషన్ చేసుకోవడం జరిగింది. రేషన్ కార్డుల విషయంలో చాలా మందికి పేర్లు అనేవి యాడ్ కావడం జరిగింది. ఈ నెలకు సంబంధించి కొంతమందికి అయితే ఆల్రెడీ బియ్యం అయితే తీసుకుంటున్నారన్నమాట. కొంతమంది మాత్రం ఇంకా 3 నెలలకు సంబంధించిన బియ్యం అనేది తీసుకోవడం లేదు. అంటే దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే కాస్త లేట్ అవుతుందని. అయితే ఎవరైతే బియ్యం తీసుకోలేదో వారికి గుడ్ న్యూస్ చెప్పే విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఈ నెల 15 వరకే గడువు ఉండి కానీ ఈ నెల 30 తారీఖు లోపు తప్పనిసరిగా మనకు రేషన్ బియ్యం అనేది అందరికైతే ఇస్తారన్నమాట. చాలా చోట్ల అయితే 50% మేర కంప్లీట్ అయినట్లు ఒక అప్డేట్ అయితే అందడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా వచ్చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన. రైతులకు గుడ్ న్యూస్. ఇక రైతు భరోసా సంబంధించి మిగిలిన రైతులకు కావచ్చు, కొత్తగా ఎదురు చూస్తున్న వారికి కావచ్చు, ఇందుకు సంబంధించి ఈ నెల 25 లోపు రైతు భరోసా ఇస్తామని ప్రకటించడం జరిగిందనమాట. సో డేట్ కూడా చెప్పేశారు, 25 తారీఖు లోపు భూ కమతాల ప్రకారం రైతు భరోసా ఇస్తామని. అంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయో దాని ప్రకారం అయితే అందజేస్తామని చెప్పారు. 10 ఎకరాల లోపు వెసులుబాటు వస్తే రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగిందనమాట. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సాగు చేస్తే అంతమంది, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలని కాకుండా ఒక 10 ఎకరాల లోపు మినిమంగా సీలింగ్ విధానం వచ్చే ఛాన్స్ ఉంది. దాంతోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది 6,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ కావాల్సి అయితే ఉంది. ఇప్పుడు తెలంగాణ రైతు కూలీలకు కూడా త్వరలోనే ఏదైతే 6,000 రూపాయలు కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి అదేవిధంగా నడ్డాతో లేఖ రాశానని, ఇక యూరియా ఎక్కువ వాడకూడదని, నేచురల్ ఫార్మింగ్ వ్యవసాయం చేయాలని చెప్పడం జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఇక ఏదైతే డబ్బులు అనేది రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుందన్నమాట. భూభారతికి సంబంధించి దరఖాస్తుల వెలువ ఏదైతే సదస్సులో రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయిన రైతులు కొండంత నమ్మకంతో తరలి వస్తున్నారని, సో ఎలాంటి సమస్యలు అంటే అత్యధికంగా వచ్చేసి అసైన్ భూముల సమస్యలు, సర్వే నెంబర్లు మిస్సింగ్, సాదా బైనాములు, పాస్ పుస్తకంలో తప్పులు వంటి సమస్యలు అత్యధికంగా దరఖాస్తు చేస్తున్నారన్నమాట. ఇదిలో ఉండగా రెవెన్యూ సదస్సులు కలెక్టర్ రాహుల్ ఏదైతే రాజు అదనపు కలెక్టర్లు సో మొత్తం మీద రైతులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకుంటున్నారన్నమాట. వారికి భరోసా కల్పించే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సొమ్ము అనేది కొంతమందికి రాలేదు. అది 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు, అదేవిధంగా ఇప్పుడు వానాకాలం, యాసంగి సీజన్ సంబంధించి 2 కూడా ఒకేసారి రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు, ఇందుకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎప్పుడు పూర్తి స్థాయిలో ఏ తారీఖు లోపు డబ్బులు పడతాయని కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది. కానీ సరిగా ఆ లోపు కంటే ముందే రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుందని అప్డేట్ అయితే రావడం జరిగిందండి.